మన దగ్గర సంద మల్లయ్య గారు అయితే ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు. ప్రస్తుత నాగర్ కర్నూలు జిల్లా వ్యక్తి సీఎం కావడము మా అదృష్టము. ఎనుముల రేవంతనే నేను మాటిస్తున్నా ఎవడు రమణ నా పేదంట. ఎమ్మెల్యే గారు నిజంగా చెప్తా ఉన్నాం, ఏ ఒక్కరిని కూడా మధ్యవర్తులను ఆశ్రయించవద్దు. మీకు ఇల్లు లేకపోతే డైరెక్ట్ రాండి. పార్టీలకు అతీతంగా పేద కుటుంబాలను ఎంపిక చేయండి. ఆ ఎంపిక చేసిన కాకపోతే ఇవి చాలకపోతే రేపు సెకండ్ లిస్ట్ వస్తుంది. ఇంకో 50 నుంచి 60 వస్తా ఉన్నాయి ఈ గ్రామానికి సంబంధించి. నాగర్ కర్నూలు ముద్దు బిడ్డో అన్న రాజేష్ అన్న మనసున్న గుణవంతుడమ్మో పేదోళ్ల పెద్దన్నం దమ్ముంటది. ఈరోజు సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, జిల్లా పరిషత్ కానీ, మున్సిపాలిటీలు కానీ పెద్ద మొత్తంలో గెలిచి కాంగ్రెస్ జెండా ఎత్తినావు, పేదోళ్ల కష్టాలు తీర్చినావు, తూడు కుర్తి భాగ్యనగరులోన. హలో, హాయ్, నమస్తే. మనం ప్రస్తుతం అయితే ఈరోజు నాగర్ కర్నూలు నియోజకవర్గ కేంద్ర పరిధిలో ఉన్నటువంటి తాడూరు మండల కేంద్ర గ్రామంలో అయితే మనం ఉన్నాం. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, అదేవిధంగా ఈరోజు ఎమ్మెల్యే గారి గెలుపులో తన వంతు ఈ గ్రామ తరపు నుంచి మన దగ్గర సంద మల్లయ్య గారు అయితే ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు. మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం వచ్చి ఒక 18 నెలలు కావస్తా ఉంది. మరి లోకల్ బాడీ ఎలక్షన్ అయితే సాగుతా పోతా ఉంది. అదేవిధంగా ఈరోజు ఉమ్మడి పాలమూరు జిల్లా బిడ్డ సీఎం కావడం ఎలా చూస్తాడని కొన్ని విషయాల గురించి, అదేవిధంగా ఈరోజు లోకల్ బాడీ ఎలక్షన్ సంబంధించి ఈరోజు మన గ్రామంలో అన్నగారి పేరు ప్రస్తావన వినిపిస్తూ ఉంది అని కొన్ని. అన్న నమస్తే అన్న, ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం వచ్చి ఒక 18 నెలలు కావస్తా ఉంది, ఎలా కనిపిస్తూ ఉంది? ఈరోజు తెలంగాణలో ఈ 18 నెలల కాలంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా, ప్రస్తుత నాగర్ కర్నూలు జిల్లా వ్యక్తి సీఎం కావడము మా అదృష్టము. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. గత ప్రభుత్వ హయాంలో 10 సంవత్సరాల కాలంలో డబుల్ బెడ్రూమ్ పేరుతో ఎక్కడ కూడా డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన దాఖలాలు లేవు. ఏ ఊర్లో ఏ రాష్ట్రం మొత్తంలో ఎక్కడ చూసినా కూడా కొన్ని మున్సిపాలిటీ పరిధిలో కొంతవరకు కట్టడం జరిగింది. లబ్ధిదారులకు ఈ రోజు కూడా పంపిణీ చేయడం లేదు. ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్ల పేరుతో నియోజకవర్గానికి 3500 ఇండ్లు మంజూరైనాయి మా నాగర్ కర్నూలు నియోజకవర్గం సంబంధించి. మా గ్రామానికి కూడా 50 ఇండ్లు రావడం జరిగింది. ఈ 50 ఇండ్లలో ఎమ్మెల్యే గారు స్థానిక మండల అభివృద్ధి అధికారి ఆఫీసులో ప్రొసీడింగ్స్ పంపిణీ చేయడం జరిగింది. దానికి అనుగుణంగా ఎమ్మెల్యే గారు ఈ గ్రామానికి సంబంధించి కూడా ఒక 6 ఇండ్లకు ముగ్గు పోసి, భూమి పోసేసి, కొబ్బరికాయ కొట్టడం జరిగింది. పనులు కూడా స్టార్ట్ అయినాయి. ఈరోజు ఏ గ్రామంలో చూసినా కూడా, ఎందుకంటే 10 సంవత్సరాలకి ఏ ఒక్క ఇల్లు ఇవ్వలే, ఈరోజు ఇండ్లు ఇస్తూ ఉన్నారు, బేస్మెంట్ తయారవుతూ ఉన్నాయి. ఎమ్మెల్యే గారు నిజంగా చెప్తా ఉన్నాం, ఏ ఒక్కరిని కూడా మధ్యవర్తులను ఆశ్రయించవద్దు. మీకు ఇల్లు లేకపోతే డైరెక్ట్ రాండి. పార్టీలకు అతీతంగా నిరుపేద కుటుంబాలను ఎంపిక చేయండి. ఆ ఎంపిక చేసిన కాకపోతే ఇవి చాలకపోతే రేపు సెకండ్ లిస్ట్ వస్తుంది. ఇంకో 50 నుంచి 60 వస్తూ ఉన్నాయి ఈ గ్రామానికి సంబంధించి. ఇకపోతే ఇళ్ళది రైతు రుణమాఫీ చేయడం జరిగింది. రైతు బంధు వేయడం జరిగింది. ఈ నియోజకవర్గానికి సంబంధించి కూడా నాగర్ కర్నూలు జూనియర్ కళాశాల కొత్త బిల్డింగ్కు మంజూరు చేయడం జరిగింది. ఈ తాడూరు మండలకు సంబంధించి ఎమ్మెల్యే గారు గత కొన్ని సంవత్సరాల నుంచి దాదాపు ఏ నాయకుడు చెయ్యని విధంగా సిర్సవాడ మాదారం దగ్గర బ్రిడ్జి నిర్మాణం మంజూరు చేయడం జరిగింది. ఎందుకంటే గతంలో నాగం సార్ కొన్ని సంవత్సరాలు ఉన్నాడు, మరి సార్ ఒక 2 సంవత్సరాలు గెలిచిండు, కానీ ఎవరు పట్టించుకోని విధంగా మొట్టమొదటిసారిగా నాగర్ కర్నూలులో రాజేష్ రెడ్డి గెలవడము, ఈ ఏరియాకు సంబంధించి ఎవ్వరు చేయలేని విధంగా ఈరోజు బ్రిడ్జి శాంక్షన్ చేయడం జరిగింది. రేపు
జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా అధిక స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుంది. ఈరోజు సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, జిల్లా పరిషత్ కానీ, మున్సిపాలిటీలు కానీ పెద్ద మొత్తంలో గెలిచి అధికార పార్టీకి అనుకూలంగానే ఈరోజు ప్రజలు కూడా వ్యవహరిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ పథకాలు కూడా ప్రజల్లోకి పోయినాయి. రైతు బంధు కానీ, ఇందిరమ్మ ఇండ్లు కానీ, రైతు రుణమాఫీ కానీ, 500 సబ్సిడీ కానీ, అన్ని రకాలుగా గవర్నమెంట్కు ప్రజలు అనుకూలంగానే ఉన్నారు, అనుకూలిస్తారు. నేను కూడా గత లాస్ట్ టైం మా మిసెస్, నా భార్య, మేము ఒక ఇండిపెండెంట్ ఎంపీటీస్గా పోటీ చేసి గెలవడం జరిగింది భారీ మెజార్టీ తోటి. ఎమ్మెల్యే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినాం. కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్నాం. రాజేష్ అన్న కోసం పనిచేస్తాం. అన్న, ఇంకొక విషయం, అతి తొందరలోనే లోకల్ బాడీ ఎలక్షన్ అయితే రాబోతా ఉంది. మరి లోకల్ బాడీ ఎలక్షన్లో ఈరోజు మన తాడూరు గ్రామం నుంచి అయితే ఈరోజు మీ పేరు ప్రస్తావన తెర మీదకి వస్తూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చెప్తా ఉన్నారు కంపల్సరిగా తను బరిలో ఉంటున్నారు. చూస్తారు ఆ విషయాన్ని. ఈరోజే కాదు, గత కొన్ని సంవత్సరాల నుంచి వార్డు మెంబర్గా ప్రజలకు అందుబాటులో ఉండుకుంటూ, ఒకసారి నేను సర్పంచ్గా పోటీ చేసి ఓడిపోయినా, నా భార్య ఎంపీటీసీగా ఇండిపెండెంట్గా భారీ మెజారిటీతో గెలవడం జరిగింది. ఇప్పుడు కూడా పార్టీ ఆదేశిస్తే పార్టీ ఆదేశానుసారము ఏ ఎన్నికలైనా పోటీ చేయమంటే పోటీ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. అధిష్టానం ఆదేశాల మేరకు మాత్రమే పనిచేస్తాం. అది ఎంపీటీసీ కానీ, సర్పంచ్ కానీ, జెడ్పీటీసీ కానీ, ఏది అధిష్టానం ఆదేశిస్తే దానికి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నా. అందులో భాగంగా కూడా ఈరోజు ప్రతి పబ్లిక్లో కూడా ప్రతి చిన్న విషయాన్ని కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొని పోయి ఈరోజు హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్ ఎల్ఓసీలు కానీ, ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ కానీ, కళ్యాణ లక్ష్మి చెక్కులు కానీ ఈరోజు దగ్గర ఉండి చేపిస్తూ ఉన్నాం. ప్రజలు కూడా నా వెంట ఉంటారని చెప్పి అనుకుంటా ఉన్నాం. అన్న, ఇంకొక విషయం, ఇప్పుడు తాడూరు గ్రామం నుంచి మిమ్మల్ని, ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజల్లో మిమ్మల్ని గెలిపిస్తే మరి ముఖ్యంగా మీరు ఏ కార్యక్రమాల మీద దృష్టి పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి మన గ్రామంలో? గ్రామానికి సంబంధించి మంచినీరు, విద్యుత్తు, ఇంకా ముఖ్యంగా గ్రామం నుంచి పొలాలకు పోయే రైతులకు కొన్ని బాటలు లేక, అంటే మట్టి రోడ్లు లేక, నడవలేని పరిస్థితుల్లో, పోలేని పరిస్థితుల్లో ఈరోజు కొన్ని ఏరియాల్లో ఉన్నారు. దానికి అనుగుణంగా ఇప్పటికీ, ఎందుకంటే ఎమ్మెల్యే గారితో మాట్లాడడం జరిగింది ఈ మట్టి రోడ్ల విషయంలో. ఖచ్చితంగా మట్టి రోడ్డు రేపు వేపిస్తామని చెప్పి, ఎస్డిఎఫ్ ఫండ్స్ ఇస్తామని చెప్పిండు. అన్ని ఏరియాలు కూడా మా ఎమ్మెల్యే గారితో మాట్లాడినాము. దానికి అనుగుణంగా ఈ రహదారి ఇప్పుడు మా తాడూరు నుంచి సోమశిల నేషనల్ హైవే రోడ్డు స్టార్ట్ అవుతా ఉంది. దానికి సంబంధించి ఇక్కడ ఒక 2 రోడ్లు ఉంటాయి. ఆ 2 రోడ్లకు మట్టి రోడ్డుతో పాటు బీటీ రోడ్డు ఖచ్చితంగా వేయాలి సార్ అని చెప్పి ఇప్పటికే ఎమ్మెల్యే గారికి విన్నవించడం జరిగింది. అది ఖచ్చితంగా శాంక్షన్ చేస్తా అని చెప్పి అతను కూడా మాట ఇచ్చిండు. ఎందుకంటే ఆ ఏరియాకు పోతే కనీసం రైతులు నడవలేని పరిస్థితుల్లో బాటలు ఉన్నాయి. అది కానీ ఈ లోకల్ కానీ ఏ విషయమైనా తీసుకోవడానికి, ఎందుకంటే చాలా మంచి వ్యక్తి మా ఎమ్మెల్యే గారు. ఈరోజు అంటే మనం ఎమ్మెల్యే గారి గురించి చెప్పుకోవడం కాదు ఇది. ఎందుకంటే ఆయన వ్యవహారం ఎట్లా ఉంది అని అంటే అందరికీ తెలుసు ప్రజలకు. గతానికి ఇప్పటికీ డిఫరెంట్గా ఉంటుంది. ఖచ్చితంగా ఈ గ్రామానికి సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలు ఏ ఉన్నా కూడా ఎమ్మెల్యే సహాయ సహకారాలతో పనిచేస్తామని చెప్పి చెప్తా ఉన్నా. అన్న, ఇంకొక విషయం, ఇప్పుడు తాడూరు గ్రామ ప్రజలైతే మిమ్మల్ని గెలిపించిన తర్వాత నీకు ఎవరైతే ఓటేసినటువంటి కార్యకర్తలను దృష్టిలో పెట్టుకొని మాత్రమే మీ పథకాలు కానీ, గృహలక్ష్మి పథకం కానీ, అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్ల పథకం కానీ అంటే వాళ్ళకి ఇస్తారా, లేదంటే గ్రామంలో ఉన్నటువంటి నిరుపేదలందరికీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి? ఈరోజు అందరు నిలబడతాం, గెలిచేటోళ్ళు గెలుస్తారు. లోన ఓటేస్తున్నాము అని చెప్పి ఎవరమేం చూడము. ఏ పథకం వచ్చినా కూడా నిరుపేద కుటుంబాలకు చెందే విధంగా నాకు ఓటేసారు న్యాయంబడే ఉన్నది లేదు. ఎందుకంటే ఈరోజు ఇందిరమ్మ లిస్ట్ ఉంది, ఆ లిస్టులో పేర్లు ఉన్నాయి. ఈరోజు ఎట్లా లిస్టు తయారు చేసామో తెలుసు. కొందరు పడక మాట్లాడుతూ ఉంటారు, దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నిరుపేద కుటుంబాలకు అందే విధంగా ఖచ్చితంగా పనిచేస్తాం. ఎమ్మెల్యే గారు ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా ఫస్ట్ టైం పోటీ చేయడం జరిగింది. అప్పుడున్న ప్రియారిటీ కంటే ఇంకా ఎక్కువ ఉంది. ఎందుకంటే ఆ రోజు ఎమ్మెల్యే కాకముందు నుంచి మేము ఆయన వెంబడి ఉన్నాము. ఈరోజు రాజేష్ వెంబడి ఎమ్మెల్యే కాకముందు నుంచి ఉన్నాం. మేము ఇండిపెండెంట్ ఎంపీటీసీ. అతని వెంబడి వండుకుంటూ అతను టికెట్ వచ్చిన రోజు నుంచి
ఇప్పటి వరకు వెంబడే ఉన్నాం. ఎటువంటి మార్పు లేదు. అందరికి అనుకూలంగా ఉంటాడు. అన్ని సమస్యల మీద స్పందిస్తాడు. పిలిస్తే టైం ఇవ్వడానికి రెడీగా ఉంటాడు. అన్న ఇంకొక విషయం అన్న, ఎవరైతే పార్టీ కోసం అదే విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఎమ్మెల్యే గారి గెలుపు కోసం మరి కృషి చేసినటువంటి వ్యక్తులకు ఈరోజు ప్రాధాన్యత దొరకడం లేదు, ఎవరైతే అడ్డదారిలో వచ్చినటువంటి వ్యక్తులు ఈరోజు ముందు స్థానంలో కనిపిస్తూ ఉన్నారని చెప్పేసి కొంత ప్రచారం జరుగుతూ ఉంది. ఆ విషయాన్ని మీరు ఎలా చూస్తారు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కోసము ఎమ్మెల్యే కోసము పనిచేసిన వాళ్ళకు ప్రయారిటీ ఖచ్చితంగా ఉంటుంది. ఎమ్మెల్యే గారి దృష్టిలో అది ఎవరు ఏంది తెలుసు. ఈరోజు అవసరాల కోసం స్వార్థాల కోసం ఈ రోజుకు రావడం అనేది కాదు. అది ఎంత అవసరాలకు వచ్చి ఉన్నా కూడా వాళ్ళకి ఎంత ప్రాధాన్యత ఉంది అంతే ఉంటుంది. స్టార్టింగ్కి వెళ్ళి పనిచేసే వాళ్ళకి ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు ప్రయారిటీ ఇస్తున్నారు. అందులో నో డౌట్. అన్న ఉమ్మడి పాలమూరు జిల్లా బిడ్డ అయితే ఈరోజు సీఎం అయిండు, మరి ఎలా చూస్తారు? ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక్కడ? ఖచ్చితంగా సొంత జిల్లాకు అభివృద్ధి చేసుకోకుండా ఎట్లా ఉంటాడు? ఈరోజు మా నాగర్ కర్నూలు తాలూకా పక్కలనే ఇటు కల్వకుర్తి కానీ ఇటు అచ్చంపేట కానీ, అచ్చంపేట కాన్స్టెన్సీ ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు కనుక పెద్ద కార్యక్రమాలు జరుగుతాయి. అభివృద్ధి కూడా జరుగుతుంది. జిల్లా మీద కూడా ఫోకస్ పెడతా ఉన్నాడు. ఖచ్చితంగా మంచి డెవలప్ చేస్తాడు. అన్న ఇంకొక విషయం, లాస్ట్ క్వశ్చన్ అన్న, ఈ నాగర్ కర్నూలు నియోజకవర్గ ప్రజలకు కానీ అదేవిధంగా ఈ తాడూరు మండల ప్రజలకు కానీ అంటే ఈ లోకల్ బాడీ ఎలక్షన్ సంబంధించి ఏమైనా సూచన ఇవ్వదలుచుకున్నారా? ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్లు అది ఇంతసేపు ఉన్నా కూడా, ఎందుకంటే రేపు ఒక 2 monthsలో ఏమో జరుగుతుందని హైకోర్టు తీర్పు ప్రకారంగా ఎమ్మెల్యే గారు ఎటు డిసైడ్ చేస్తే అటు అధిష్టానం పిలుపు మేరకు కలిసి పనిచేస్తాం అందరం. ఇది అన్నగారైతే కరాఖండిగా చెప్తా ఉన్నాడు. కంపల్సరీగా ఈరోజు గ్రామ ప్రజలు, నా తాడూరు గ్రామ ప్రజలైతే నా పేరు ప్రస్తావన తీసుకొస్తాం. ఒక సంతోషకరమైన విషయం, ఎందుకంటే ఆల్రెడీ ఈరోజు మా మేడం ఎంపీటీసీగా చేసినటువంటి అనుభవం కావచ్చు, అదేవిధంగా ఇప్పుడు నిరంతరం నా గ్రామ ప్రజలకు అందుబాటులో ఉండడం కావచ్చు, అందుకే నా పేరు ప్రస్తుతాన్ని తెర మీదకి రావడం జరుగుతూ ఉంది. కంపల్సరీగా నా గ్రామ ప్రజల దీవెన ఉంటే కంపల్సరీ బరిలో ఉంటా అని చెప్తా ఉన్నాడు. అదేవిధంగా ఈరోజు ఈ నియోజకవర్గ కేంద్రంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే ఎక్కువ శాతం మోతాదులో ఈరోజు లోకల్ బడిలో గెలిచే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పేసి ఈరోజు అన్నగారు చెప్పడం జరిగింది.